అందరికీ నమస్కారము. ఈ నెల 23న డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి. నియమాలు, పూజా విధానం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో, అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి విద్యా రంగాలలో మంచి అభివృద్ధి సాధించవచ్చో, ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే కూడా ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకో. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా, ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది. అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఉపవాసం ఎలా ఉండాలి? రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి బదులు పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టిన ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు. వండినవి అలా తింటూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు హరినక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థం, గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినవచ్చు. దీనిని హరినక్తం అని అంటారు. అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని జపిస్తే చాలు ఉపవాసం చేసినటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజా గదిలో పెట్టుకోండి. లేదా శ్రీరామచంద్రమూర్తిది, శ్రీకృష్ణ పరమాత్మది, వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ నరసింహ స్వామిది ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. అక్కడ ఒక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా పెట్టి దీపం పెట్టండి. ఆ తరువాత తులసి మాలికలను ఆ ఫోటోకి అలంకరించండి. లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఏ మంత్రం కూడా 21 సార్లు చదవండి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాలు, పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీరాండం, ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు. చక్కెర పొంగలి అయినా పెట్టవచ్చు. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకు పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టిన నమస్కారం చేసుకోండి. వాటిని సాల పుష్పాలు అంటారు. విష్ణువుకి సాల పుష్పాలు ఇష్టం కాబట్టి ఆ సాల పుష్పాలు మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కలు పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీరందరూ కూడా విష్ణు స్వరూపాలు. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో
ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షణలాగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ప్రదక్షిణలు చేస్తాం. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోవాలి. కానీ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణువును దర్శిస్తే మాత్రం జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథిగా చెబుతారు. దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం మురా అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేశాడు. యుద్ధ సమయంలో అలసిపోయిన విష్ణువు కాసేపు నిద్రిస్తాడు. ఇదే అదునుగా విష్ణువును సంహరించటానికి మురాసురుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు దేహం నుంచి ఓ దివ్య తేజస్సు ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో విష్ణుమూర్తి తన తేజస్సును ఏకాదశి అని సంబోధిస్తాడు. తన దేహం నుంచి ఉద్భవించి తనను రక్షించిన ఏకాదశితో మహావిష్ణువు మమ భక్తాచ్యయే లోకా తవ భక్తాచ్యయే నరా త్రిషు లోకేషు విఖ్యాతా ప్రాప్స్యంతి మమ సన్నిధిం అంటాడు. అంటే ఎవరు తనని ఏకాదశి దేవిని ఆరాధిస్తారో వాళ్ళు ముల్లోకాలలో కీర్తిని, చివరగా మోక్షాన్ని పొందుతారని వరం ఇస్తాడు. ఏకాదశిని ఆరాధించటం అంటే ఆ రోజున ఉపవాసం చేయటమే. ఏకాదశి రోజున భోజనం చేస్తే పాపాన్ని ఆహారంగా తీసుకున్నట్లే అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఏడాదికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు. దేని విశిష్టత దానిదే. ఈ 24 ఏకాదశుల్లో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటారు. ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవడం విశేషం. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవటం సాంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంటుంది. ఆధ్యాత్మిక వైభవాన్ని రెండింతలు చేసే పర్వదినం ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి ఉండే పుణ్యదినం. ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముణ్ణి దర్శించుకునే అద్భుతమైన రోజు ఇది. మహావిష్ణువు తేజం నుంచి ఆవిర్భవించిన ఏకాదశి. ఆ శేషసాయి విశేష రూపాన్ని కళ్ళారా చూడమంటున్నది. విన్నారు కదండి. డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి పూజ, ఉపవాస నియమాలు అన్నీ క్లుప్తంగా విన్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.